1 కిలో బైట్ దీనికి సమానం 1024 బైట్స్. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి. సాధికారతత్వ శైలి. కింది వానిలో అభ్యాసన లక్షణం గురించి సరికాని వాక్యం. అభ్యాసనం ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షల్లో గల ఉప పరీక్షల సంఖ్య 8. గెస్టాల్ట్వాది కానివారు కింది వారిలో స్కిన్నర్, కోహ్లర్, కోపక్, వర్ధమాన్ గెస్టాల్ట్వాది వారు. హాన్ మెమరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్హౌస్. హాన్ మెమరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్హౌస్. బిట్స్ చాలా ఉపయోగపడతాయి. ప్రీవియస్ అయినా మనకి బిట్స్ అనేవి చూసుకుంటే మనకి యూజ్ అవుతాయి. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతి. MOOC విస్తరణ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది. వికాసాన్ని ప్రాగ్గుర్తించలేము అనేది తప్పు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో యుక్త భేదాలు ఉంటాయి. వికాసం సచ్చితమైనది. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. పఠనం. డిస్కాల్కియా అనేది లెక్కించటం, క్యాల్కులేషన్. డిస్లెక్సియా అంటే పఠనం, చదవడం. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. సామూహిక ప్రజ్ఞ పరీక్షకు ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాని 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకునెను. 1 వారం తర్వాత అదే జాబితాని తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లో ఆ పని చేయగలిగింది. విన్సీ పొరుపు గణన 35. కింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది అనుకరణ. సంబంధించనిది అనుకరణ. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించినది? ప్రత్యక్షం. సంబంధించినది. దించినది, సంబంధించినది చూసుకోవాలి. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధత ఉద్దీపన. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతి నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకున్న అభ్యాసన బదలాయింపు రకం. అనుకూల. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ గుప్త దశ. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ గుప్త దశ. ప్రీవియస్ బిట్స్ అని వదిలేకండి, చూడండి. ఈ క్రింది రకంలో ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఒక సమస్యకు అనేక రకమైన బహుళ పరిష్కారాలు కనుక్కుంటారంట.
విభిన్న ఆలోచన. కింది వారిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేప పరీక్ష కానిది మూర్తిమత్వ శోధక. రోజుకు శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష, పరసంసర్గ పరీక్ష ఇవన్నీ కూడా మూర్తిమత్వానికి సంబంధించిన కానిది ఏంటంటే మూర్తిమత్వ శోధక. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధించిన విద్యార్థి కనీస హాజరు 75% ఉండాలి. లాస్ట్ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరిగిన టెట్ ప్రీవియస్ సైకాలజీ బిట్స్ ఇవి. మళ్ళీ టెట్ ఒకవేళ పెట్టినట్టయితే యూజ్ఫుల్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నాను. శిక్షా పద్ధతి అని కూడా అంటారు ఈ కింది పద్ధతిని. వ్యక్తి అధ్యయన పద్ధతిని శిక్షా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చిట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ పరిహార. NPE 2020 ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థ ఈ కింది సంవత్సరం నాటికి బహుళ విస్తృత విద్యా సంస్థలుగా మారాలి. 2030 నాటికి మారాలన్నమాట. ఉపగమ పరిహార ది ఉపగమ పరిహార. ఈ బిట్స్లో కంపల్సరీ ఓ బిట్స్ అనేది సైకాలజీ బిట్లో లేకుండా ఉండదు. లాస్ట్ 30 బిట్ ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏంటంటే ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచన చేయగలుగుతారు. ఇంద్రియ చాలక అంటే 2 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు అమూర్త ఆలోచనలు అనేవి చేయగలుగుతారని ఇచ్చారు, అది చేయలేరు వాళ్ళు. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ చేయ జీవి. ఈ దశలో వస్తు స్థిరత్వం ఉంటుంది, భావన ఏర్పడుతుంది. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.